మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ఆల్గో ట్రేడర్ అయిన దయాకర్ గారు ఉన్నారు. వీరితో స్టాక్ మార్కెట్ గురించి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. దయాకర్ గారు, ఇప్పుడు కొత్తగా మనకి స్టాక్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అయినప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి అందరికీ కూడా, బేసిక్గా స్టార్ట్ చేసినప్పుడు. సో అందులో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్, మనకి మార్కెట్స్ ఏమున్నాయి అనేది కదా. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళలో అంటే టైప్స్ ఆఫ్ ఏమైనా అంటే డిఫరెంట్ మార్కెట్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే మనకి మార్కెట్ ఈ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి మనకి ఇందులో బేసిక్గా? యాక్చువల్గా చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఏదో డబ్బులు పెడతాము తర్వాత తీసేస్తాము స్టాక్ మార్కెట్ అనేసి, మార్కెట్ అనేది మాత్రమే తెలుస్తుంది, షేర్ మార్కెట్ అంటారు. బట్ దీంట్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి మనకి మెయిన్గా ఈక్విటీ మార్కెట్ అంటారు. ఈక్విటీ మార్కెట్ అంటే ఏంటంటే మనం ఏదైనా కంపెనీ చూస్ చేసుకుని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం కానీ ఆ కంపెనీలో ట్రేడ్ చేయడం కానీ దాన్ని చేస్తే ఏంటంటే దాన్ని ఈక్విటీ మార్కెట్ అంటారు. అలాగే ఫ్యూచర్ మార్కెట్ అంటే సేమ్ టు సేమ్ ఇదే స్టాక్ని మనం ఫ్యూచర్స్లో కనుక ట్రేడ్ చేస్తే దాన్ని ఫ్యూచర్ మార్కెట్ అంటారు. అలాగే డెరివేటివ్ మార్కెట్, కరెన్సీ మార్కెట్, కమోడిటీ మార్కెట్. సో ఇలా చాలా టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. సో మన యూజువల్గా ఏంటంటే అందరికి కూడా షేర్ మార్కెట్ అంటే ఏదో ఒక్క మార్కెట్ అనుకుంటారు. మార్కెట్లోనే డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఈక్విటీ, డెరివేటివ్, ఫ్యూచర్, తర్వాత కరెన్సీ, క్రిప్టో కరెన్సీ. ఇప్పుడు కొత్తగా క్రిప్టో కరెన్సీ ఎక్కువ ట్రేడ్ అవుతుంది. అలాగే ఎక్కువ మంది 90% మన ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా మనకి ట్రేడ్ చేసేది మనకి డెరివేటివ్ మార్కెట్స్లో ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. ఇన్వెస్టర్స్ వచ్చేసరికి మనకి ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అంటున్నారు కదా, సో ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్ ఏంటండి డిఫరెన్స్? అది రెండు ఒకటే కాదంటారు? అవి రెండు ఒకటి కాదండి. ఇన్వెస్టర్స్ వేరు, ట్రేడర్స్ వేరు. ఇన్వెస్టర్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసి, అంటే వాళ్ళ దగ్గర ఫండ్ ఉంటుంది, లిమిటెడ్ నాలెడ్జ్ తోటి అయినా సరే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్ ఏదైతే కంపెనీ ఉంటుందో, కంపెనీస్ కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మారుతి కానీ లేదంటే రిలయన్స్ కానీ ఇలాంటి కంపెనీస్లో వాళ్ళు డైరెక్ట్ ఒక అమౌంట్ అనేది వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళకి దాని నుంచి ఎవ్రీడే మనం ప్రాఫిట్ రాగానే తీసేయడం అలా ఉండదు. వాళ్ళు కొన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేస్తారు. సో దాని ఒక ప్రాపర్టీ లాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళని ఏమంటారంటే ఇన్వెస్టర్స్ అంటారు. ట్రేడర్స్ వచ్చేసరికి మనకి వాళ్ళు ఒక పర్టికులర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ఏ కంపెనీ అనేది వాళ్ళకి సంబంధం లేదు. అంటే ఏ కంపెనీ అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ అవన్నీ చూసుకుంటారు. బట్ కొంతవరకు దాకా అంటే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. సో వాళ్ళని ఏంటంటే ట్రేడర్స్ అంటారు. ఈ ట్రేడర్స్లో కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. సో దాంట్లో కూడా ఇంట్రాడే ట్రేడర్స్ అని, స్కాల్పర్స్ అని, తర్వాత పొజిషనల్ ట్రేడర్స్ అని చెప్పేసి, సో ఇలా మల్టిపుల్ టైప్స్ ఉంటారు అన్నమాట. వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటండి? వీళ్ళందరికీ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇంట్రాడే ట్రేడర్స్ అనుకున్నాం అనుకోండి. ఇంట్రాడే ట్రేడర్స్ అంటే ఈ రోజు ఏదైతే పొజిషన్ ఉందో, ఈ రోజు మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ ఆల్మోస్ట్ 3:15, 3:30 లోపు మన పొజిషన్స్ అనేది క్లోజ్ చేసేస్తారు. ఈవెన్ లాస్ ఉన్నా ప్రాఫిట్ ఉన్నా వాళ్ళు ఆ పొజిషన్స్ అనేది క్లోజ్ చేయాలి. వాళ్ళని ఏమంటారంటే ఇంట్రాడే ట్రేడర్స్ అంటారు. పొజిషనల్ ట్రేడర్స్ అంటే ఏంటంటే వాళ్ళు కొన్ని డేస్, అంటే ఈ రోజు కాకుండా 2 రోజులు, 3 రోజులు లేదా 1 వీక్, 1 మంత్ వరకు వెయిట్ చేసి ప్రాఫిట్ కానీ లాస్ కానీ వాళ్ళు ఒక ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకొని అంతవరకు దాకా వెయిట్ చేస్తారన్నమాట. వాళ్ళు కొన్ని రోజుల వరకు ట్రేడ్ చేస్తారు. వాళ్ళని ఏమంటారంటే జస్ట్ పొజిషనల్ ట్రేడింగ్. అంటే పొజిషన్ అంటే కొన్ని రోజుల వరకు ఆ పొజిషన్ అనేది హోల్డ్ చేస్తారు. సో వాళ్ళని పొజిషనల్ ట్రేడర్స్ అంటారు. ఇంకొక కేటగిరీ ఏంటంటే స్కాల్పర్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, మినిట్స్లో వాళ్ళు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎప్పుడైతే మొమెంటం వస్తుందో, అంటే మార్కెట్లో ఒక మంచి మొమెంటం ఇంట్రాడేలో ఎప్పుడైతే వస్తుందో వీళ్ళు కూడా ఇంట్రాడే ట్రేడర్సే. బట్ స్కాల్పర్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు డెసిషన్ తీసుకునే అంటే హైలీ స్కిల్డ్ పర్సన్స్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ చేస్తారు ట్రేడ్, ఆ పర్టికులర్ మూమెంట్ అయిపోగానే ఎగ్జిట్ అయిపోతారు. సో వీళ్ళని స్కాల్పర్స్ అంటారు. స్కాల్పర్స్ వచ్చేసరికి హెవీ, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు 100 మంది ట్రేడర్స్ని తీసుకుంటే ఒక 1-2 మెంబర్స్ అనేది స్కాల్పర్స్ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఒక 10-20% మెంబర్స్ అనేది ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటారు. దాంతోపాటు పొజిషనల్ ట్రేడర్స్ వచ్చేసరికి ఒక 30-40% మెంబర్స్ పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారు. ఇన్వెస్టర్స్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్, అంటే ఆల్మోస్ట్ నియర్లీ 40-50% మెంబర్స్ అనేది మనకి ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేయాలన్నా కానీ బేసిక్గా ఒక పర్సన్కి దేని మీద అవగాహన ఉండాలని అంటారు? సో ఇప్పుడు ఈ కేటగిరీ ప్రకారం తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అవసరం ఉంటుందండి. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ అనుకోండి, ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏంటంటే మెయిన్గా ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్, దాని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు చూస్తారు.
చూసి వాళ్ళ కంపెనీ లాంగ్ టర్మ్లో అంటే కొన్ని ఇయర్స్లో దాని ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాన్ని బట్టి వాళ్ళు ఒక పర్టికులర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తారు. సో ఇక్కడ వాళ్ళకి ఇంట్రాడేలో కానీ లేదంటే కొన్ని రోజుల్లో అయ్యే ఫ్లక్చుయేషన్ కానీ మార్కెట్ సినారియోస్ కానీ వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ కంపెనీ బేస్లో వాళ్ళు ట్రేడ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే కంపెనీ బాగుంది అని అంటే మార్కెట్ ఎలాంటి వోల్టాలిటీ సిచ్యువేషన్ ఉన్నా వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాతనే వాళ్ళు దాని గురించి రిటర్న్స్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వీళ్ళకి పెద్దగా నాలెడ్జ్ అవసరం లేదు. సో మినిమం బేసిక్ నాలెడ్జ్ తోటి వీళ్ళు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి మంచి రిటర్న్సే ఉంటాయి. ఈ ఇన్వెస్ట్మెంట్లో 99% మెంబర్స్కి లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో ఎక్కువగా మనకి లాస్ అయ్యేది వచ్చేసరికి ఇంట్రాడే ట్రేడర్స్ ఎక్కువ మంది లాస్ అవుతారు. సో మనకి సెబీ మనకి చెప్పిన అనాలిసిస్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ 95% మెంబర్స్ లాస్ అవుతున్నారు అని అంటే దాంట్లో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ ఉండరు, ఓన్లీ ట్రేడర్స్ మాత్రమే ఉంటారు. దట్ టు మ్యాక్సిమం ఇంట్రాడే ట్రేడర్స్ ఎక్కువ మంది లాస్ అవుతూ ఉంటారు. ఓకే. ఎలాగైతే ఇన్వెస్టర్కి నాలెడ్జ్ కొంచెం తక్కువ అన్నారు కదా, అదేవిధంగా పొజిషనల్ ట్రేడర్స్కి ఇంకొంచెం నాలెడ్జ్ ఉంటే కనుక పొజిషనల్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. పొజిషనల్ ట్రేడింగ్లో ఇంకొంచెం అనాలిసిస్ అంటే కొంచెం టెక్నికల్స్ తెలిసి ఉండాలి. తెలుసుంటే ఏంటంటే ఆ పర్టికులర్ స్టాక్ ఎప్పుడైతే బయింగ్ ఆపర్చునిటీ ఉంది అనేది నేర్చుకోవడం, అంటే దాని టెక్నికల్ ఇండికేటర్స్ యూస్ చేయడం అది తెలిసింది అనుకోండి, దానివల్ల ఏంటంటే కొన్ని రోజుల వరకు మార్కెట్లో ఈ స్టాక్ కనుక పర్ఫామ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఫండమెంటల్స్ బేస్లో చేసుకొని టెక్నికల్ బేస్లో కనుక తెలుసుకొని దాన్ని ఒక పొజిషన్లో అంటే ఒక 1 వీక్ వరకు 10 డేస్ వరకు 15 డేస్ వరకు అలా హోల్డ్ చేయడానికి కొంచెం బేసిక్ నాలెడ్జ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే కనుక మనం పొజిషనల్ ట్రేడింగ్కి వెళ్ళొచ్చు. ఓకే. ఇంకా కొంచెం బెటర్గా నాలెడ్జ్ అంటే ఒక మంచి డెసిషన్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 10 ట్రేడ్స్లో ఆల్మోస్ట్ మినిమం 6-7 ట్రేడ్స్ కనుక మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము అనుకుంటే వాళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్కి రావచ్చు. ఇంట్రాడేలో వచ్చేసరికి ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉండాలి. దాంతోపాటు మనకి రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి. తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రాడే ట్రేడింగ్ కూడా మనం చేసుకోవచ్చు. స్కాల్పింగ్ అనేది అది కంప్లీట్లీ డిఫరెంట్ స్కిల్. సో అది 99%కి మెంబర్స్కి అనేది సూటబుల్ కాదు. దాంట్లో క్లిక్ అవ్వడం అని అంటే అది వాళ్ళ లక్ అనుకోండి. బాగా అనాలిసిస్ చేసినట్లయితే అక్కడ ఎనాలిసిస్ ఎంత అవసరమో అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్విక్ మూమెంటం డెసిషన్ తీసుకోవడం కూడా, అంటే ఈవెన్ వాళ్ళు ఒక 20 సెకండ్స్లో ట్రేడ్ తీసుకుంటారు, ఎగ్జిట్ చేసేస్తారు 10 to 20 సెకండ్స్లో. సో అంత షార్ప్గా మీరు డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ రాంగ్ అయినా రైట్ అయినా మళ్ళీ ఎగ్జిట్ అయ్యే కెపాసిటీ ఉండాలి. అంటే హైలీ స్కిల్డ్ పర్సన్ మాత్రమే, అంటే 100లో ఒక్కరు మాత్రమే అలాంటి వాళ్ళు ఉంటారు. 100లో కూడా కాదు, 1000లో ఒకరు ఉండొచ్చు అలాంటి స్కాల్పర్స్. సో వాళ్ళని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ అనేది డిసైడ్ చేసుకోవద్దు, వాళ్ళు కంప్లీట్ ఎగ్జామ్షన్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్.